హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఒక అతిపెద్ద అప్డేట్ అయితే వచ్చింది. అది ఏమిటి అంటే ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ కాదు, డబుల్ ఎలిమినేషన్ అంటూ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. ఈ వారం నామినేషన్స్లో ఉన్న వారిలో నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్కి గుడ్ బై చెప్పి వెళ్ళబోతున్నారు. అయితే డబుల్ ఎలిమినేషన్ అని బిగ్ బాస్ ఫిక్స్ అయిన తర్వాత హౌస్లో మరో ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. అదే ఓటింగ్లో లీస్ట్ 3లో నిలిచినటువంటి రాము రాథోడ్ నేను సెల్ఫ్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వెళ్ళాలని అనుకుంటున్నాను అంటూ బిగ్ బాస్కి స్పెషల్ రిక్వెస్ట్ చేసుకోవడంతో ఎలిమినేషన్లో భారీ మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. దీంతో రాము రాథోడ్ని ఒక ఎలిమినేషన్ ద్వారా శనివారం ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇక మిగిలిన నామినేషన్స్లో ఉన్న 6 మందిలో నుంచి మరో కంటెస్టెంట్ అంటే లీస్ట్ ఓటింగ్లో నిలిచిన సాయి శ్రీనివాస్, భరణి ఇద్దరు కూడా డేంజర్ జోన్లో నిలబెట్టాడు బిగ్ బాస్. ఈ ఇద్దరిలో నుంచి సాయి శ్రీనివాస్ని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించడం అయితే జరిగింది. సో మొత్తంగా ఈ వారం రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ అనుకున్నట్టుగానే ఇద్దరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. అయితే ఒకరు ఆడియన్స్ ఓటును బట్టి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తే మరొకరు హోమ్ సిక్తో తానే సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యి బయటకు రావడం అయితే జరిగింది. అయితే రాము సెల్ఫ్ ఎలిమినేషన్ ద్వారా భరణి అయితే ఎలిమినేషన్ని తప్పించుకున్నాడు మరోసారి అని చెప్పవచ్చు. ఎందుకంటే రాము రాథోడ్ ఇంట్లో ఉండింటే ఖచ్చితంగా భరణి లీస్ట్ ఓటింగ్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యేవాడు. సో ఏదేమైనా కూడా ఈ వారం డబుల్ ఎలిమినేషన్తో ఆడియన్స్కి షాక్ ఇద్దామనుకున్న బిగ్ బాస్కి షాక్ ఇచ్చాడు. నేను సెల్ఫ్ ఎలిమినేట్ అవుతాను అంటూ రాము రాథోడ్. మొత్తంగా రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడం, భరణి నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడం, సాయి ఎలిమినేట్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.